లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అజా కన్సల్టింగ్ ఏం చేస్తారు సార్ మీరు ఇక్కడ? అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో మేము మా కస్టమర్స్కి ఐటీ సర్వీసెస్ అండ్ రిసోర్స్ మ్యాన్ పవర్ ఆ రిసోర్స్ ఆగ్మెంటేషన్ సర్వీసెస్ అందిస్తాము. So my resources will go and work in customers' place and deliver their projects and come back to us. రిసోర్స్ ఆగ్మెంటేషన్ క్లయింట్స్ ప్లేస్ అంటే కెన్ బి ఎనీ ఆఫీస్ ఇన్ అరౌండ్ ద వరల్డ్. బట్ ఈ కంపెనీలో ఇంతవరకు ఇంకెవరిని పంపలేదు. మీరు మీ కస్టమర్స్కి అంటారు, మీ సెక్టర్లో డిఫైన్ దట్ కస్టమర్. మీకు డైరెక్ట్ ఎండ్ కస్టమర్ వచ్చే అవకాశం ఉంది, ఇటు ఐటీ కంపెనీస్ మా దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకునే అవకాశం ఉంది. మేము క్రియేట్ చేసిన నాయిస్ బజ్ అజా చేస్తుంది అంతా కూడా ఈ ఒక్క ఏరియా మీదనే, స్కిల్స్ అనే ఒక్క మాట మీదనే మేము బజ్ క్రియేట్ చేస్తున్నాం. రకరకాల కంట్రీస్ తిరిగాను, ప్రాజెక్ట్స్ చేశాను, పెద్ద పెద్ద పదవులలో ఉన్నాను. సిఇఓగా లాస్ట్ 9 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. కంపెనీని బిల్డ్ చేయడంలో జీరో నుంచి అండి. ఏదో ఒక కంపెనీ ఆల్రెడీ ఉన్న కంపెనీకి వెళ్ళినప్పుడు కాదండి, హిస్టరీ ఉన్న అజాని నమ్మాల వద్ద వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నాం. ఇన్ దాట్ కాంటెక్స్ట్ మీ ప్రకారంగా ఒక పిల్లడికి ఒక ఇంటర్మీడియట్ లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈడిలో ఉన్న అసలు ఇన్బార్న్ స్కిల్స్ ఏంటి అన్నది పేరెంట్స్కి తెలుస్తుందంటారా, చదువుతున్న టీచర్కి తెలుస్తుందంటారా? 12 రోజుల పాటు మా ఆఫీస్లో ఎలాంటి డబ్బులు కట్టకుండానే అజా కోడింగ్ ట్యూటర్లో మీరు జాయిన్ అయ్యి 12 రోజులు మా దగ్గర వచ్చి మా కంపెనీని పరిశీలించి చూసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 9.5 hours 12 days. సాఫ్ట్వేర్ కంపెనీలో వాడి టూల్స్ అన్ని ఉన్నాయా, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా, వీళ్ళ కస్టమర్స్ ఉన్నారా, వీళ్ళ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నారా, అన్నిటినీ మీ కళ్ళతో మీరు పరిశీలించి చూసుకొని అనుభవం పొందిన తర్వాతనే మా దగ్గర జాయిన్ కావచ్చు. అసలు ఎవరైతే మనకి చదువు చెప్తారో, ఎవరైతే మనకి నేర్పిస్తారో, అసలు వాళ్ళకి ఆ వాల్యూ కానీ ఆ స్కిల్ సెట్ కానీ వాళ్ళంత అప్డేట్గా ఉన్నారా ఇస్ అ క్వశ్చన్. మీరు మీ అబ్బాయిని ఒక్కరోజైనా ఫోన్ చేసినప్పుడు, ఒక్కరోజైనా నాన్న నువ్వు సాఫ్ట్వేర్లో కోడింగ్ నేర్చుకుంటున్నావా, నీకు ప్రోగ్రామింగ్ వస్తుందా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తున్నాయా అని అడిగారా? ద పేరెంట్స్ అండ్ ద యూత్ టు ఫోకస్ ఆన్ స్కిల్స్, గెట్ క్లారిటీ, వర్క్ అపాన్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ టుడే. హాయ్ సార్, హాయ్ అండి. నేను నా పేరు హేమంత్, ఆర్జే హేమంత్ అంటారు. నాకు చాలా మంది ఈ జనరేషన్లో బోల్డ్ మంది యంగ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ నేను అంటే చూయింగ్ ఈచ్ అదర్స్ ఇయర్స్ అంటారు కదా, అలా మాటలు నేను ఈ మధ్య కాలంలో చాలా విన్న పేరు ఈ ఆజా కన్సల్టింగ్ అన్న మీ కంపెనీ. ఐ వెరీ క్యూరియస్, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత సౌండ్ చేస్తున్నారు ఏంటి అని. ఓకే, దాట్ వాజ్ మై రీజన్ టు కమ్ ఫస్ట్. చాలా బజ్ క్రియేట్ చేశాం మేము. అంటే మీరు చేశారో లేకపోతే బజ్ క్రియేట్ అయిపోయిందో నాకు తెలియదు, కానీ లాట్ ఆఫ్ నాయిస్, లాట్ ఆఫ్ సౌండ్, యాక్చువల్లీ నాయిస్ అని కూడా, కానీ స్వీట్ నాయిస్. అసలు నాకు మై ఫస్ట్ క్వశ్చన్, ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో మీ పేరేంటి అంటే పలానా ఫణిరాజ్ అంటారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏం చేస్తారు అని. సో మనకి అంటే మీరు ఏం చేస్తారు ఆర్ వాట్, మన వర్క్ అనేది బికమ్ లైక్ యూనో అవర్ క్యారెక్టర్, పర్సనాలిటీ కదా. సో దట్స్ మై క్వశ్చన్, అసలు వాట్ అజా కన్సల్టింగ్ ఏం చేస్తారు సార్ మీరు ఇక్కడ? అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో మేము మా కస్టమర్స్కి ఐటీ సర్వీసెస్ అండ్ రిసోర్స్ మ్యాన్ పవర్ ఆ రిసోర్స్ ఆగ్మెంటేషన్ సర్వీసెస్ అందిస్తాము. ఇది మా కంపెనీ యొక్క ప్రైమరీ బిజినెస్ హేమంత్ గారు. సో అజాలో ఐటీ సర్వీసెస్ అంటే ఏం చేస్తాము, అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, అప్లికేషన్ సపోర్ట్ కానీ, టెస్టింగ్ సర్వీసెస్ కానీ, మాకు ఇండియాలో ఉన్న కస్టమర్స్ కానీ అబ్రాడ్లో ఉన్న కస్టమర్స్ కానీ చేస్తాము. ఇది కాకుండా రిసోర్స్ ఆగ్మెంటేషన్లో ఏం చేస్తాము, మా రిసోర్సెస్ని కస్టమర్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్కి వాడుకుంటారు ఆన్ ఏ కాంట్రాక్ట్ బేసిస్. సో మై రిసోర్సెస్ విల్ గో అండ్ వర్క్ ఇన్ కస్టమర్స్ ప్లేస్ అండ్ డెలివర్ దేర్ ప్రాజెక్ట్స్ అండ్ కమ్ బ్యాక్ టు అస్. They will be still on my payroll, but they will be working for our customers. So, this is resource augmentation services. So, this is, you're saying, resource augmentation, client's place and can be any office in around the world? No, only in India. Okay. అంటే ఇంతకు ముందు కంపెనీలో నేను అరౌండ్ ద వరల్డ్ కూడా పంపేవాడిని. సౌత్ ఆఫ్రికా పంపాను, ఆస్ట్రేలియా పంపాను, సింగపూర్ పంపాను, సౌదీ అరేబియా పంపాను, దుబాయ్ పంపాను. బట్ ఈ కంపెనీలో ఇంతవరకు ఇంకెవరిని పంపలేదు. సో ఈ కంపెనీలో మేము విత్ ఇన్ ఇండియా ఆ సర్వీస్ కూడా ఉందా? ఉంది. సి ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ కదండి. కస్టమర్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఉన్న కస్టమర్ నాకు ఇక్కడికి 4 రిసోర్సెస్ పంపు అంటే పంపించేస్తాను. సో రెండోది, మీరు మీ కస్టమర్స్కి అంటారు, మీ సెక్టర్లో డిఫైన్ దట్ కస్టమర్ అంటే ఎవరైనా కావచ్చు. సి జనరల్గా నాకు 2 రకాల కస్టమర్స్ ఉంటారు. ఐటీ కస్టమర్స్, నాన్ ఐటీ బిజినెసెస్. ఐటీ బిజినెస్ అంటే ఎవరు, మీకు ఇన్ఫోసిస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, ఎనీ కంపెనీ which is into IT business and require IT resources. Okay. ఐటీలో ఉన్న స్కిల్డ్ రిసోర్సెస్ కావాలనుకోండి, వాళ్ళు నా కస్టమర్స్ అవుతారు. 2 ద డైరెక్ట్ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డిస్ ఉన్నారు, వాళ్ళు ఫార్మా కంపెనీ, కానీ వాళ్ళ ఐటీ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి కానీ, వాళ్ళ ఐటీ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్న టీంలో పనిచేయడానికి రిసోర్సెస్ కానీ కావాల్సి ఉంటుంది.
వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి మేము ఇస్తాం. సో మీకు డైరెక్ట్ ఎండ్ కస్టమర్ వచ్చే అవకాశం ఉంది, ఇటు ఐటీ కంపెనీస్ మా దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకునే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరు కూడా మా కస్టమర్స్ అండి. ఓకే, ఇందాక మీరు చెప్తున్న సమాధానంలో ద కీ వర్డ్ దట్ ఐ హర్డ్ వాస్ స్కిల్డ్. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల సత్తా ఉన్న ఫ్రెషర్స్ లేరండి, యంగ్స్టర్స్ లేరండి, లేకపోతే స్కిల్ లేదండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ స్కిల్ లేదు అన్నది నిజంగా రియలేనా? రియల్ అండి. అసలు మీరు ఇంతకుముందు బజ్ క్రియేట్ చేశాము, నాయిస్ క్రియేట్ చేశాము అన్నారు కదా. మేము క్రియేట్ చేసిన నాయిస్, బజ్, అజా చేస్తుంది అంతా కూడా ఈ ఒక్క ఏరియా మీదనే, స్కిల్స్ అనే ఒక్క మాట మీదనే మేము బజ్ క్రియేట్ చేస్తున్నాము. మేము ఏమంటున్నామంటే పిల్లలందరూ కూడా 4 సంవత్సరాల డిగ్రీ చదివేటప్పుడు బీటెక్ కానీ, 3 సంవత్సరాల ఎంసీఏ చేసేటప్పుడు కానీ, బీఎస్సీ చేసేటప్పుడు కానీ సర్టిఫికేట్ వెనకాల పరిగెడుతున్నారు. డిగ్రీ తెచ్చుకోవాలి, ఎగ్జామ్స్ పాస్ కావాలి, డిగ్రీ ఉంటే నాకు జాబ్ వస్తుందని పరిగెడుతున్నారు. దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా నాకు ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలని చెప్పి కోర్సులు నేర్చుకుంటున్నారు. జావానో, .NET, పైథానో ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటున్నారు. కానీ ఎవరు కూడా స్కిల్స్ మీద ఫోకస్ చేయట్లేదు. ఇండస్ట్రీకి ఏం కావాలి, కంపెనీ నాకు లక్షల జీతాలు ఇచ్చినప్పుడు కంపెనీ నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందండి? పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీరు ఒక ప్లంబర్ని హైర్ చేశారు, మీ ఇంట్లో ట్యాప్ పని చేయట్లేదు, మీరు అర్బన్ ల్యాడరో ఎక్కడో ఫోన్ చేస్తారు, లేదా ఎవరో తెలిసిన ప్లంబర్కి ఫోన్ చేస్తారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకు రాదు, ఆ వాటర్ ఎందుకు రాలేదో, ఎక్కడ తట్టుకుందో ఏంటో, ట్యాప్ ఎందుకు పని చేయట్లేదో అతను చూసి దానికి సొల్యూషన్ ఇచ్చి ఆ ట్యాప్ని ఫిక్స్ చేయాలనేది మీ ఉద్దేశం. మీరు పిలిచిన ప్లంబర్కి ఆ పని వస్తే మీరు డబ్బులు ఇస్తారా? పని రాకపోతే డబ్బులు ఇస్తారా? వస్తేనే కదా. సో ఇలా ప్రతి చోట పని వస్తేనే డబ్బులు ఇస్తారు కదా. ఐటీలో మాత్రం ఏమవుతుందంటే పిల్లలు మాకు సర్టిఫికేట్ ఉంటే చాలు, మాకు డిగ్రీ ఉంటే చాలు, కంపెనీలు జాబ్స్ ఇచ్చి వాళ్ళే నేర్పించుకొని వాళ్ళే మమ్మల్ని వాడుకుంటారు, మాకేం సంబంధం లేదు, మేము అక్కడ నిల్చుంటే చాలు, వాళ్ళే మమ్మల్ని లాక్కుంటారు, వాళ్ళదే బాధ్యత అనుకుంటున్నారు. అది తప్పు. స్కిల్స్ ఉండాలి. యూత్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి. స్కిల్స్ లేకుండా ఉద్యోగం అడగవద్దు. నాలెడ్జ్ మీద కాదు, స్కిల్స్ మీద ఫోకస్ చేయండి అన్న బజ్జే మేము క్రియేట్ చేస్తున్నాము. నాకు ఒక డౌట్ సార్ ఇక్కడ. ఇప్పుడు ఏదైతే పిల్లలు చెప్పే సమాధానం ఉందో, కంపెనీ హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు అని, అది నిజమే కదా? అది నిజము ఒకప్పుడు. ఓకే, 30 ఏళ్ల కింద ఐటీ ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఏంటంటే కంపెనీలకి చాలా డబ్బు ఉండేది, మార్జిన్స్ ఉండేవి. ఇక్కడ రిసోర్స్కి స్కార్సిటీ ఉంది. అండ్ కంపెనీలు కూడా 5లో 10లో ఉండేవి. ఓ ఇన్ఫోసిసో, ఒక టీసీఎస్ఓ ఇలా ఉండేవి. అప్పుడు ఇంకా కాగ్నిజెంట్ కూడా లేదు. ఓకే, సో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలు ఉండేవి. ఇలాంటి కంపెనీలు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, పుట్టగొడుగులాగా ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, బయటికి వచ్చే గ్రాడ్యుయేట్స్ తక్కువ. ఈ ఉన్న గ్రాడ్యుయేట్ని తీసుకొని ఆ అబ్బాయికి, ఆ అమ్మాయికి వీళ్ళు నేర్పించి వాళ్ళ ప్రాజెక్ట్లో వాడుకునేది. ఆఫ్ షోర్లో వాడితే ప్రాజెక్ట్లో $45 నుంచి $50, $70, $80 ఇచ్చేది కస్టమర్స్. అప్పుడు $40-45 డాలర్కి వేసుకున్నా కూడా దాదాపు నెలకి ఒక రిసోర్స్ మీద 3 నుంచి 4 లక్షల రూపాయలు వచ్చేది. సో రిసోర్స్కి అప్పుడు తిప్పి కొడితే ఇచ్చేది 20,000, 30,000, 2.4 lakhs. నేను మాట్లాడేది 95, 96, 2000 సంవత్సరం మధ్యలో 2.4 lakhs ఇస్తే రిసోర్స్కి చాలా పెద్ద శాలరీ. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న రోజుల్లో నా శాలరీ 1,500, మా తమ్ముడు శాలరీ 45,000. అర్థమవుతుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట శాలరీస్కి. సో కంపెనీస్ అప్పుడు అంతంత డబ్బు ఉంది కాబట్టి, అంతంత బిల్లింగ్ వస్తుంది కాబట్టి, అంత మార్జిన్ ఉంది కాబట్టి కంపెనీలు నిజంగానే తీసుకొని నేర్పించి ప్రాజెక్ట్లో వేసుకున్నాయి. అయితే రిసోర్సెస్ కూడా లాయల్గా పనిచేశారు. అప్పుడు 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా కంపెనీ చేంజ్ చేయలేదు. ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయాలని అనుకున్నా మార్కెట్లో అన్ని కంపెనీస్ లేవు, అంత డిమాండ్ లేదు. కానీ మీకు ఈ 30 సంవత్సరాల్లో జరిగిన ఎవల్యూషన్లో ఏమైందంటే పుట్టగొడుగులుగా కంపెనీలు వచ్చాయి. అందరం కంపెనీలు పెట్టి, నేను ఇది నా 2వ కంపెనీ, అందరూ కంపెనీస్ పెడుతున్నారు. అందరికీ రిసోర్సెస్ కావాలి, స్కిల్డ్ రిసోర్స్ కావాలి. సో ఏం చేస్తున్నాము, రిసోర్స్ కోసం పడే పోటీలో కంపెనీలు లక్షలు హైర్ చేసి తీసుకుంటున్నాము. సో రిసోర్సెస్ ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కువిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అయ్యో ఈ కంపెనీ నా మీద ఇన్వెస్ట్ చేసింది, నేను ఈ కంపెనీతో ఒక 3 నుంచి 5 సంవత్సరాలు లాయల్గా పనిచేయాలి అని రిసోర్సెస్ ఉండట్లేదు. కాబట్టి మేము ఇన్వెస్ట్ చేస్తే మాకు వయబుల్ లేదు ఇక్కడ. అంటే కంపెనీస్ ఏమీ డబ్బులు వెదజడానికి రావట్లేదు కదండి. కంపెనీస్ ఆర్ ఫర్ ప్రాఫిట్. కంపెనీస్ ప్రాఫిట్ కోసం వస్తాయి కదా మార్కెట్లోకి. మేము చేసేది వ్యాపారం ఎందుకు చేస్తున్నాం? ఎవరైనా వ్యాపారం ఎందుకు చేస్తారు? ప్రాఫిట్ కోసం. సో రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు రిసోర్స్ మా దగ్గర లాయల్గా పనిచేయట్లేదు. రిసోర్స్ 10 లక్షల కోసం, 15 లక్షల కోసం వేరే కంపెనీలు మారుతున్నాడు. కాబట్టి కంపెనీలు వాటి యొక్క స్ట్రాటజీ మార్చాయి. కంపెనీస్ ఏమంటున్నాయి, వీ విల్ హైర్ ఓన్లీ స్కిల్డ్ రిసోర్స్, వీ విల్ నాట్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ స్కిల్స్, కమ్ స్కిల్డ్. మీరు మా దగ్గరికి ఒక స్కిల్డ్ రిసోర్స్గా రండి. నేను నీకు 10 లక్షల రూపాయలు ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు ఈ రోజు నుంచి, అంటే నెలకి దాదాపు 80,000, 1296, నెలకి 80,000 రూపాయలు జీతం ఇచ్చినప్పుడు, లేదా నెలకి 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినప్పుడు
నువ్వు ఈ రోజు నేను నిన్ను ప్రాజెక్ట్లో వేస్తే రేపటి నుంచి నువ్వు నాకు ప్రాజెక్ట్లో కోడింగ్ రాయగలగాలి, నా కస్టమర్తో మాట్లాడగలగాలి, నా టీంలో ఒక సభ్యుడిగా నువ్వు పని చేయగలగాలి, నీ దగ్గర టూల్స్, టెక్నాలజీ, ప్రాసెస్ వాడిన అనుభవం ఉండాలి. ఇవేమీ లేకుండా ఉత్త డిగ్రీ పట్టుకొని వచ్చి నాకు ₹1,00,000 అంటే ఎందుకు ఇస్తారండి హేమంత్ గారు చెప్పండి? సో అది ఈ మార్పు జరిగిందండి. సో అందుకని మేము ఇప్పుడు మార్కెట్లో మేము చేయాలనుకున్న బజ్ ఏంటి, మేము తీసుకురావాలనుకున్న మార్పు బజ్ కంటే ఎక్కువండి. మేము పేరెంట్స్లో కానీ, తర్వాత స్టూడెంట్స్లో కానీ, అంటే ఇంజనీరింగ్ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్లో కానీ, ఆల్రెడీ ఇంజనీరింగో, ఎంసీఓ, పీజీఓ అయిపోయి మార్కెట్లో వచ్చి ఐటీ ఉద్యోగం కోసం కలకంటున్న వారికి కానీ మేము ఎడ్యుకేట్ చేయాలనుకుంటుంది ఏంటంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. స్కిల్స్తో జాబ్ వస్తుంది కానీ నాలెడ్జ్తో రాదు. 1. 2, ఐటీలో ఎంట్రీ కావాలనుకున్నప్పుడు డబ్బుల కోసం పరిగెట్టకండి. మీరు డబ్బుల కోసం పరిగెట్టే ప్రక్రియలో మీకు స్కిల్స్ మీద ఫోకస్ పోతుంది. ప్లస్ అడ్డదారులు తొక్కే అవకాశం ఉంది. ఫేక్ జాబ్ అని, ఫేక్ ఎక్స్పీరియన్స్ అని, బ్యాక్డోర్ ఎంట్రీ అని, మీరు 10 లక్షల శాలరీ ఈ రోజు తెచ్చుకోవాలనే మీ యొక్క ఆశ అనేది వేరే వాడికి అది ఒక ఉపాధి అవుతుంది. వాడికి అది ఒక ఈజీ ట్రాప్ అవుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఈజీగా ట్రాప్లో వేయడానికి అది ఒక మంత్రం అవుతుంది వాళ్ళకి. దాని బదులు మీరు చిన్నగానైనా మెల్లిగానైనా ఎదగండి. నేనండి చెప్పా కదా ₹1,500 కెరీర్ స్టార్ట్ చేశాను. ఈరోజేం 1,500 లేని 47 ఏళ్ళు కోట్ల రూపాయలు సంపాదించాము, కంపెనీలు పెట్టాము, ఆస్తులు సంపాదించాము, దేశాలు తిరిగాము, పిల్లల్ని బాగా చదివిస్తున్నాము. మరి నేను నా 18వ సంవత్సరమే నాకు జాబ్ వచ్చినప్పుడే మా తమ్ముళ్ళలాగా నాకు కూడా 45,000 జీతం కావాలని కూర్చుంటే వచ్చేదా? రాదు కదా. కాబట్టి పిల్లలు డబ్బు మీద ఫోకస్ చేయకుండా స్కిల్స్ మీద ఫోకస్ చేసి, ఎవరైనా ఆ సినిమాలో ఉంటుంది కదా, ఒకే ఒక్క ఛాన్స్ అని, ఒక ఛాన్స్ కోసం చూసి ఎంటర్ అయ్యి మెల్లిగా ఒక 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత అండి ఐటీలో విపరీతంగా శాలరీస్ పెరుగుతాయి. ఆ 2-3 సంవత్సరాలు కూడా ఓపిక ఎందుకు ఉండదు? సో పిల్లలు స్కిల్స్ మీద ఫోకస్ చేయాలనేది మా యొక్క ప్రయత్నం అండి. సార్ అగైన్ నాకు ఐ హ్యావ్ అ కౌంటర్ టు దిస్. పాయింట్ నెంబర్ 1 ఈజ్ పిల్లలు 2-3 ఏళ్ళు ఎందుకు ఆగకూడదు అంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు దేనికి ఆగట్లేదు సార్. సో దాట్స్ 1. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు చెప్తున్నట్టు స్కిల్ సెట్ పాలిష్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ ఆ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా కొత్తవి నేర్చుకుంటూ అప్డేట్ అవుతుండాలి. ఐ గెట్ ఇట్. బట్ మై క్వశ్చన్ ఈజ్, మీరు ఇందాక కెరియర్ నాశనం చేసుకోకండి, బ్యాక్ డోరే ఎక్సెట్రా అంటున్నప్పుడు ఐ విల్ గివ్ యూ స్మాల్ లిటిల్ ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా సినిమాలు తీసేవాళ్ళు, లేకపోతే బాగా రియల్ ఎస్టేట్ రన్ చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు, వీళ్ళందరూ అమెరికాలో మా కంపెనీలు ఉన్నాయి, ఆ బ్యాకింగ్తో, ఆ రెవెన్యూస్తో మేము రన్ చేస్తాం అంటుంటారు. వీళ్ళకి ఏమున్నాయి అమెరికాలో బ్యాకింగ్ చూస్తుంటే, మాకు కన్సల్టెన్సీ ఫార్మ్స్ ఉన్నాయి, ఎక్సెట్రా అని చెప్తున్నారు. అండ్ ఆల్సో మీరు పేపర్ ఓపెన్ చేసినా, టీవీ ఓపెన్ చేసినా, యూ సీ అ లాట్ ఆఫ్ దీస్ కంపెనీస్, అదే చెప్పినట్టు పుట్టగొడుగులు రావటం, మోసాలు చేయటం, వెళ్ళిపోవటం, ఫ్రాడ్లు లాంటివన్నీ ఉంటాయి. సో మాకు ఇప్పుడు అజా లాంటి కన్సల్టెంట్, మేము అరే దిస్ ఇస్ బ్యూటిఫుల్ అంటే సెటప్ బాగుంది, పీపుల్ ఉన్నారు, నేర్పించుకోవడం ఎక్సెట్రా. బట్ హౌ టు బిలీవ్, మేము ఎలా నమ్మాలి? అరే ఈయన కూడా గొప్పగా మాట్లాడుతున్నారు, ఆర్ యూనో గ్రేట్ లుక్ ఉంది, మేబీ వీళ్ళు ఎలా మమ్మల్ని అటు ఇటు సముద్రంలో వదిలేసి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏంటి టైప్? నేను అడిగిన క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ అండి. మమ్మల్ని ఎందుకు నమ్మాలి, అజాని ఎందుకు నమ్మాలి? ఓకే, సో బేసిక్గా మనం రెండు రకాలుగా దీనికి ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఒకటి, అజాలో ఏముంది, ఏం చూసి నమ్మాలనేది ఒకటి ఆన్సర్ చెప్పుకోవచ్చు. 2, అసలు ఇలా చేసే వాళ్ళు ఏం చేస్తారో అది మేము చేస్తున్నామా చేయట్లేదా అన్న దాంతో, అంటే వీళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది. సో మీ మామూలుగా మోసం చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏమంటారంటే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మీరు మాకు ఒక 3 లక్షలు కట్టండి, మీరు ఇంట్లోంచే లాగిన్ కావచ్చు, మీకు డే 1 ల్యాప్టాప్ ఇస్తాము, అండ్ నెలకి 30,000 40,000 జీతం ఇస్తాము, ఈ జీతంతో మీరు హాయిగా ఇంట్లో వంటి నేర్చుకోవచ్చు, అయిపోయిన తర్వాత మేము 2 లేదా 3 ఇంటర్వ్యూస్ పెట్టిస్తాము, దాని తర్వాత మీరు సెలెక్ట్ అయితే అయినట్టు, లేకపోతే మిమ్మల్ని తీసేస్తాము. ఇలాంటి రకాలుగా ఉంటాయి. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ కార్డు ఉంటుంది. మీరు ఒకటి దగ్గర 2 లక్షలు తీసుకుంటారు, ఒకటి దగ్గర 1,60,000 ఉంటే 1,60,000 తీసుకుంటారు, ఒకటి దగ్గర 3 ఉంటే 3 తీసుకుంటారు, ఒకటి దగ్గర 4 ఉంటే 4 తీసుకుంటారు. ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత దండుకుంటారు, ఆఫీస్కి రానివ్వరు. వాళ్ళకంటూ ఒక ప్రాపర్ ఆఫీస్ సెటప్ ఉండదు. ఐటీ పార్క్స్లో అస్సలే పెట్టరు. ఎక్కడో కొన్ని ఏరియాస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఆ ఏరియాలో వెళ్ళి ఆఫీస్ పెట్టుకుంటారు, చిన్న ఫ్లోర్ తీసుకుంటారు. సో ఇవన్నీ వాళ్ళ లక్షణాలు. ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఇవ్వరు, టూల్స్ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చెయ్యరు, కస్టమర్స్ ఉండరు. ఇప్పుడు మాకు కస్టమర్స్ ఉన్నారు, మాకు ఇన్వాయిస్లు ఉన్నాయి, మీకు కాంట్రాక్ట్స్ ఉన్నాయి, చూపిస్తాను, మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ పిల్లలు పనిచేస్తున్నారు, మా పనిచేస్తున్న పిల్లల రెఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఏమీ ఉండవు వాళ్ళకి ఎంతసేపు మీ దగ్గర డబ్బు తీసుకొని మీకు ఎంత డబ్బు ఇస్తాం, 30 ఇస్తాను, 40 ఇస్తాం, 25 ఇస్తాను నెలకంటారు, ఇస్తారు. ఎప్పటి వరకు అంటే ఒక 200-300 మంది జమ అయ్యి వాళ్ళకి కావాల్సిన టార్గెట్ ఎంతైతే రావాలో అంత దోచుకునే వరకు ఉంటారు. దాని తర్వాత వాళ్ళు మాయమైపోతారు. జంప్. ఇది వాళ్ళ యొక్క లక్షణం.
మీరు అదే కంపేర్ చేసి ఇవేవి ఇక్కడ ఉండవు మీకు. ఇక్కడ మేము 10,000 ఇస్తామంటాం, 15,000 ఇస్తామంటాం శాలరీ. అందరూ అడుగుతారు, ఇంత కదండి, మాకు 8 లక్షలు ఇవ్వచ్చు కదా, 7 లక్షలు ఇవ్వచ్చు. చాలామంది, ఎందుకంటే మేము పేరెంట్స్ని పిలుస్తున్నాం హేమంత్ గారు, ఓరియంటేషన్కి పిల్లలతో పాటు తల్లిదండ్రులు రమ్మంటున్నాం. ఎందుకంటే 3,69,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా ఇక్కడ నేర్చుకోవడానికి, తల్లిదండ్రులు రమ్మంటున్నాం. తల్లిదండ్రులు వచ్చినప్పుడు అడుగుతున్నారు మమ్మల్ని, ఏమండి మా పిల్లలకి మీ ట్రైనింగ్ అప్పుడు అంటే ఓకే 10,000 ఇస్తారు, ట్రైనింగ్ తర్వాత ఏంటండి మరి 30,000 ఇస్తారు, 70,000 80,000 మా పిల్లవాడికి 10 లక్షలు 20 లక్షల శాలరీని మేము బయట చెప్పుకోవద్దా అని అంటారు. నేనంటాను, ఏమండి నాకు వచ్చేది కస్టమరు 70,000-80,000 ఇస్తాడు నేను రిసోర్స్ని ఇస్తే. 70,000-80,000 నాకు కస్టమర్ ఇస్తే నేను మీ అబ్బాయికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వగలుగుతాను, అందులోంచి కొంత ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నా మిగతా బిజినెస్ అంతా నడపాలి. సో నాకంటూ ఇటు బిజినెస్ ఉంది కాబట్టి దీన్ని చూసుకొని నేను చెప్తున్నాను కాబట్టి నేను ఒక నిజాయితీగా ఒక ఫిగర్ పెట్టాను. ఓకే, మీరు ఎవరైతే ఈ మోసం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అసలు ఈ కస్టమర్ సైడ్ ఇదంతా ఏమి ఉండదు. కస్టమర్ ఉండడు, బిజినెస్ ఉండదు, కాంట్రాక్ట్ ఉండదు, ఏముండదు. నీ దగ్గర నుంచి ఎంత తీసుకున్నామా, అందులోంచి నీకు ఎంత ఇచ్చామా, మిగిలింది ఎంత దండుకున్నామా, ఇదే ఉంటుంది వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళ నుంచి మీరు ఈజీగా మమ్మల్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మా యొక్క పారామీటర్స్ ఏమన్నా మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇంకా మా అజాని చూస్తే అజా 2.5 సంవత్సరాల నుంచి ఉంది, క్యూసిటీలో ఉంది. ఇక్కడ నేను 5 years కాంట్రాక్ట్ రాశాను, రైట్. అండ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఇన్వెస్ట్ చేశాము. నా ఇన్వెస్టర్స్ అంతా కలిపి దాదాపు 10 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశాము. అలాంటి వాళ్ళు ఎవరు 10 కోట్లు 20 కోట్లు ఇన్వెస్ట్ చేయరండి. నో వండర్ యూ హావ్ లాట్ ఆఫ్ మనీ సార్. మీ ఆఫీస్ తెలుస్తుంది. ఇంత ఇన్వెస్ట్ చేయరు. వాడు మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవాలని వచ్చిన వాడెందుకండి బ్యాంకుల్లో ప్రాపర్టీస్ కొలాటరల్స్ పెట్టి ఓడీలు తీసుకొని చేస్తాడు, బిజినెస్ చేయడు. సో అదొకటి. 2 మా ఎంప్లాయీస్, ఎగ్జిస్టింగ్ మా ప్రాజెక్ట్స్లో ఉన్నవాళ్ళు, ఎగ్జిస్టింగ్ మా కస్టమర్స్, మా రెవెన్యూ. ఓకే, తర్వాత అన్నిటిపైన లీడర్షిప్. నేను 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశాను. 10 సంవత్సరాలు ఐటీలో అన్ని రకాల లెవెల్స్లో టాప్ లెవెల్ కంపెనీస్లో పనిచేశాను, అప్ టు ఏ డైరెక్టర్ ఇన్ కాగ్నిజెంట్, రైట్. దాని తర్వాత వచ్చి ఐటీ కంపెనీ పెట్టాను, ఓజస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని. 2015లో పెట్టాను, 2023లో అమ్మేశాను 100 కోట్లు చేసిన తర్వాత, రైట్. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాను ఆ కంపెనీలో, ఫ్రెషర్స్ కూడా ఇచ్చాను అక్కడ. దాని నుంచి వచ్చి అది అమ్మాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నాకు ఉద్యోగం ఇవ్వాలన్న దాహం తీరలేదు కాబట్టి ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీ పెట్టాను. సో మీకు ఒక లెగసీ ఉంది, మీకు ఒక హిస్టరీ ఉంది, మీకు ఒక చరిత్ర ఉంది చెప్పుకోవడానికి, ఒక స్టోరీ ఉంది చెప్పుకోవడానికి. అలాంటివి ఏమి అక్కడ ఉండవండి. అంటే మీకు నేను చూస్తుంటాను అప్పుడప్పుడు మార్కెట్లో కొన్ని ఛానల్స్లో కానీ కొన్ని ప్లాట్ఫామ్స్లో కానీ, వాడికంటూ కెరియర్ ఉండదు, వాళ్ళకంటూ ఒక కెరియర్ చేసి ఉండదు. ఎక్కడో బీపీఓలో 1 సంవత్సరం కాల్ సెంటర్లో పనిచేసి ఊరు నుంచి వచ్చేసి 4 ఏళ్ళు తిరిగి రోడ్డు మీద ఇంకేం కాదని బీపీఓలో కాల్ సెంటర్లో పనిచేసి 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసుకుని మార్కెట్లో జనాల బలహీనత అర్థమైన తర్వాత వాళ్ళకంటూ కంపెనీ పెట్టేసి ఈ జనాల బలహీనత మీద తనకున్న నెట్వర్క్ మీద మనుషుల్ని మాయ చేసి మసిపూసి మారేడికాయ చేసి డబ్బులు లాగుతున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే నేను దేశాలు తిరిగాను, రకరకాల కంట్రీస్ తిరిగాను. ఇప్పుడు మా కంపెనీ కూడా కాలిఫోర్నియాలో ఉంది, అర్థమవుతుందండి. సో రకరకాల కంట్రీస్ తిరిగాను, ప్రాజెక్ట్స్ చేశాను, పెద్ద పెద్ద పదవులలో ఉన్నాను. సిఈఓగా లాస్ట్ 9 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. కంపెనీని బిల్డ్ చేయడంలో జీరో నుంచి అండి, ఏదో ఒక కంపెనీ ఆల్రెడీ ఉన్న కంపెనీకి వెళ్ళినప్పుడు కాదండి, హేమంత్ గారు, జీరో నుంచి కంపెనీని బిల్డ్ చేసే అనుభవం ఉంది. ఇప్పుడు ఇది కూడా జీరో నుంచి ఈరోజు మీరు చూస్తున్న స్థాయికి బిల్డ్ చేశాను. ఇలాంటి హిస్టరీ ఉన్న అజాని నమ్మాలా వద్ద వాళ్ళ విచక్షణకు వదిలేస్తున్నాము. దానితో పాటు మీలాంటి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేదా స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, జాయిన్ కావాల్సిన వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మేమేమంటున్నాము, మార్కెట్లో ఉన్న మోసగాళ్ళ నుంచి మనం చూపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం వాళ్ళతో కంపేర్ చేయడం ఇష్టం లేకున్నా మనకు ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే 12 రోజుల పాటు మా ఆఫీస్లో ఎలాంటి డబ్బులు కట్టకుండానే అజా కోడింగ్ ట్యూటర్లో మీరు జాయిన్ అయ్యి 12 రోజులు మా దగ్గర వచ్చి మా కంపెనీని పరిశీలించి చూసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 9.5 hours 12 days, మండే నుంచి సాటర్డే 2 వారాలు మీరు ఇక్కడ కూర్చొని మీరు జావాలోనో .NETలోనో మీ టెక్నాలజీ ఏంటో అందులో ఇలా కోడింగ్ క్లాసెస్ ఎలా అవుతున్నాయి, కోడింగ్ ఎలా నేర్పిస్తున్నారు, హ్యాండ్స్ ఆన్ ఎలా నేర్పిస్తున్నారు, ఏం టూల్స్ వాడుతున్నారు, రకరకాల ఇండస్ట్రీ టూల్స్ ఇక్కడ ఉన్నాయా, సాఫ్ట్వేర్ కంపెనీలో వాడే టూల్స్ అన్నీ ఉన్నాయా, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా, వీళ్ళకి కస్టమర్స్ ఉన్నారా, వీళ్ళ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నారా, అన్నిటినీ మీ కళ్ళతో మీరు పరిశీలించి చూసుకొని అనుభవం పొందిన తర్వాతనే మా దగ్గర జాయిన్ కావచ్చు. దట్ వే ఇట్ ఇస్ ఫుల్ ప్రూఫ్. అగైన్ చాలా సార్లు ఎనీ అకాడమీస్లో ఆఫ్ ఎనీ సెక్టర్ అసలు ఎవరైతే మనకి చదువు చెప్తారో, ఎవరైతే మనకి నేర్పిస్తారో, అసలు వాళ్ళకి ఆ వాల్యూ కానీ ఆ స్కిల్ సెట్ కానీ వాళ్ళంత అప్డేట్గా ఉన్నారా ఇస్ అ క్వశ్చన్. ఓకే, మీకు చాలాసార్లు జోకులు ఆడిగిరా ఆడు మనకి ఏం చెప్పేది, మనం అలా నోట్ దురుస్తూ అనేస్తుంటాం కదా.
ఇన్ దాట్ వే అసలు ద కైండ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ట్రైనింగ్ వాళ్ళ ఐ డోంట్ నో హౌ డు యు గేజ్ దెమ్. ఇక్కడనా ఇక్కడ మీకు ఇండస్ట్రీలో మీకు అసలు ట్రైనరే ఉండడండి. ఇక్కడ మా దగ్గర ఉండేవాడు కోడింగ్ ట్యూటర్. అసలు ఈ కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్కి కోడింగ్ ట్యూటర్ అనే పేరు ఎందుకు వచ్చింది హేమంత్ గారు? మీరు చూడండి, చిన్నప్పుడు మనకు స్కూల్కి వెళ్తాము, మ్యాథ్స్ వింటాము, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఉంటాయి. జనరల్గా ఈ సబ్జెక్ట్స్ కొంచెం టఫ్ ఉంటాయి. క్లాస్లో టీచర్ చెప్పింది మనకు అర్థం కాదు, లేదా టీచర్స్ కరెక్ట్గా ఉండడు ఆ స్కూల్లో. అప్పుడు మన అమ్మ నాన్న ఏం చేస్తారు, మనకి మ్యాథ్స్లో ఆ ఊర్లో మనకి ఇంటికి దగ్గరలో లేదా ఆ ఊర్లో ఎక్స్పర్ట్ అయిన ఒక మ్యాథ్స్ టీచర్ని మనకి ట్యూషన్ పెట్టిస్తారు. పెట్టించి ఎక్స్ట్రా క్లాస్ పెట్టించి ఆ మ్యాథ్స్ని మనని పర్ఫెక్ట్ అయ్యేలా చేస్తారు. అలానే అక్కడి నుంచి వచ్చిందే ఈ ట్యూటర్ అనే కాన్సెప్ట్. ఈ కోడింగ్ నేర్పాలంటే ఎవరికి సాధ్యమవుతుంది హేమంత్ గారు? మీరు కోడింగ్ నేర్పగలుగుతారా? మరి కదా, స్పెల్లింగ్ వరకు ఓకే, స్పెల్లింగ్ కాదండి, కోడింగ్ రాయడం. సో కోడింగ్ నేర్పాలంటే కోడింగ్ చేసేవాడు నేర్పాలండి. చదువుకున్నవాడు, ఈ రోజు నేను జావాలో లెసన్ చదివి రేపు పొద్దున ఒక ఇన్స్టిట్యూట్లో వెళ్ళి జావా ట్రైనర్గా జావా నేర్పడం ఏంటంటే ఇంగ్లీష్ చదివితే అయిపోయింది. ఓ ప్రజెంటేషన్ పెట్టామా, స్లైడ్స్ చెప్పామా, అంతా చెప్పామా, 4 టాపిక్స్లో కవర్ చేసామా, 4 ఎగ్జాంపుల్స్ చెప్పామా, అయిపోయింది. అది కాదండి. కోడింగ్ చెప్పాలంటే వాడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో, మంచి కంపెనీల్లో ఆల్రెడీ పనిచేస్తున్న వాడై ఉండాలి. రోజు వాడు పొద్దు నుంచి సాయంత్రం వరకు రకరకాల కస్టమర్స్తో, మల్టీనేషనల్ కంపెనీస్తో, అబ్రాడ్ కస్టమర్స్తో పనిచేస్తూ ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని సాఫ్ట్వేర్గా మార్చిన అనుభవం ఉన్నవాడై ఉండాలి నేర్పించేవాడు. ద్రోణాచార్యుడు మీకు అర్జునుడికి విలువిద్య నేర్పాడు అంటే ద్రోణాచార్యుడికి బాణం వేయడం వచ్చా? బాణం వేయడం చదువుకొని అర్జునుడికి బాణం వేయడం నేర్పించాడా? అదే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ద్రోణాచార్యుడు హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ గొప్ప యోధ. కరెక్ట్. అవునా? చాలా గొప్పగా యుద్ధం చేయగలడు. అర్జునుడు కూడా అతన్ని చంపలేకపోతాడు. అంతటి గొప్ప యుద్ధ నేర్పరి. అతనికి విలువిద్యలో అంత ఎక్స్పర్టీస్ ఉండి విలువిద్య నేర్పించాడు. మరి ఎందుకండి ఇక్కడ విలువిద్య రానివాడు విలువిద్య నేర్పిస్తున్నాడు ఐటీ ఇండస్ట్రీలో? నా క్వశ్చన్ అండి ఇది మీకు. ఎందుకండి చెప్పండి అసలు? అంటే మనం ఎంతసేపు నాలెడ్జ్ వైపు పరిగెడుతున్నాం హేమంత్ గారు. మనకు నాలెడ్జ్ చెప్తే చాలనుకుంటున్నాం. నేర్పేవాడికి వచ్చా రాదా ఎవ్వరూ చూడట్లేదు. అది కాలేజీలోనైనా, అది కోర్సుల్లోనైనా. వీడికి వచ్చా, వీడు చేస్తాడా, వీడు నాతో చేయించగలుగుతాడా? నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. నేను అదే చెప్తున్నాను. కోడింగ్ ట్యూటర్ అనేవాడు ఇండస్ట్రీలో పనిచేసిన వాడు, ఇండస్ట్రీలో పనిచేస్తూ నిత్యం కోడింగ్ రాస్తూ ఉన్నవాడు ఇక్కడొచ్చి మా దగ్గర ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి, మా దగ్గర ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వాళ్ళకి కోడింగ్ నేర్పిస్తాడు. రకరకాల టాస్క్స్, అసైన్మెంట్స్, POCs, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్, ప్రాజెక్ట్ చేపించి వాళ్ళను నిష్ణాతులుగా, స్కిల్డ్ ఎక్స్పర్ట్స్గా, ఇండస్ట్రీ రెడీ ఎక్స్పర్ట్స్గా తీర్చిదిద్దుతారు. పాఠాలు చెప్పరు. థియరీ మీద నాకు నమ్మకం లేదు. థియరీ అవసరం, కానీ థియరీ ఈజ్ ఓన్లీ టు ఎన్ ఎక్స్టెంట్. ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు పుట్ యువర్ హ్యాండ్స్ ఇన్ టు ద డర్ట్. మీరు మురికిలో మీరు రోల్స్ ఇవి పైకి లేపి, పైకి మడిచి మీ చేతులు మీరు బురదలో చేయి పెడితే తప్ప మీకు మట్టి పిసకడం రాదు. అవునా? సో ఇలా యూ హ్యావ్ టు రోల్ అప్ యువర్ స్లీవ్స్. ఇది చేస్తేనే వస్తుంది. ఇక్కడ చేసేది ఏంటంటే కోడింగ్ ట్యూటర్లో ఈ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తాం. మరి అనదర్ అంటే హౌ డు ఐ సే, ఈ మధ్యకాలంలో ఎవ్రీథింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటలీ కనెక్టెడ్, లేకపోతే మీరు ఇక్కడ మేము అక్కడ ఉండి కూడా మనం ఈ సిస్టమ్ రన్ చేయొచ్చు, విచ్ ఇస్ అండ్ దట్స్ వై ఈ లెర్నింగ్ అనేది ఇంత పెద్ద ఇండస్ట్రీగా తయారైంది అక్రాస్ ద గ్లోబ్. దట్ ఇస్ కదా. మరి అలాంటి సిస్టమ్ ఉండి వై ఇన్సిస్టింగ్ ఆన్ వచ్చి ఆఫీస్లో నేర్చుకోవాలి అని? ఏమండి, మనం హైర్ చేసేది ఎవరినండి? ఎక్స్పర్ట్స్నా, ఫ్రెషర్స్నా? ఫ్రెషర్స్ని. ఫ్రెషర్కి మీకు ఆఫీస్లో వెళ్ళి ఒక బృంద సభ్యుడిగా, ఒక టీం మెంబర్గా, ఒక ప్రాజెక్ట్లో ఒక వ్యక్తిగా పనిచేయడం మీకు అలవాటే లేదు. మీకు పనే రాదు, మీకు స్కిల్లే రాదు. మీరు ఇంట్లో కూర్చొని మౌజ్ కదుపుతూ, ఇంట్లో అమ్మ పెట్టిన భోజనం చేస్తూ, భార్య వండిన వంట తింటూ ఏం నేర్చుకుంటారండి? ఆఫీస్కి వచ్చి నలుగురిలో ఒకటిగా ఉండి నువ్వు నేర్చుకొని ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎవరొద్దంటున్నారు? కానీ ఫ్రెషర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకండి? నేను చాలా మందికి మా కోడింగ్ ట్యూటర్లో నేను జాయినింగ్ కావడానికి నేను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిల తల్లిదండ్రులు జనరల్గా అడుగుతారండి ఇది మమ్మల్ని, సార్ మా పాప ఇంట్లోంచి నేర్చుకుంటుందండి, అనంతపూర్లోనే ఉంటుందండి, కరీంనగర్లోనే ఉంటుందండి, మీకు డబ్బులు కడతాము. మా ఆవిడ ఇంట్లో పాప ఉందండి, నేను క్యాబ్జెమినీలో చేస్తున్నాను, TCSలో చేస్తున్నాను, ఇంట్లోంచి నేర్చుకుంటుందండి. వద్దండి, రావద్దు. మీరు నేర్చుకునేటప్పుడు ఒక ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీరు చెప్పేది ఎవరికి వర్కౌట్ అవుతుందంటే, ఎవరైతే ఎక్స్పర్టో, ఎవరైతే బాగా ఎక్స్పర్టో. మీరు సింగింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే, మీరు మూవీ ఇండస్ట్రీ చూసుకుంటే, ఒకప్పుడు అండి అందరూ స్టూడియోకి వెళ్ళి చిత్ర గారు, బాలసుబ్రహ్మణ్యం గారు కలిసి యుగల గీతాలు పాడేది, దగ్గర ఉండి మొత్తం ఒక బృందం అంతా కలిసి. ఇప్పుడు ఎంత వాళ్ళకున్న ఎక్స్పర్టీస్ వల్ల ఏమైపోయిందండి? ఇప్పుడు
ఎవరి పాట వాళ్ళు, ఎవరి లిరిక్ వాళ్ళు ఇంట్లో పాడేసి వాళ్ళ స్టూడియోలో పంపించేస్తారు, మిక్సింగ్ చేసేసుకుంటారు. వాళ్ళకి తెలుసు అది ఎలా వెళ్ళి సెట్ అవుతుందో. వాళ్ళల్లో అంత అనుభవం వచ్చింది. అనుభవం ఉన్నవాడికి అనుభవ రాహిత్యానికి తేడా లేదండి. అనుభవం వచ్చే వరకు రావాల్సిందే. సో అదే దట్స్ వాట్ యు సేయింగ్. సో ఒకవేళ ఆ అనుభవం వచ్చి ఆ గేమ్ నీకు తెలిస్తే దెన్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేనేమంటాను, ఒక 2 to 3 years పడుతుంది దానికి. సార్ అనదర్ థింగ్, అసలు ఫర్ ఎనీ ఫ్రెషర్ ఇన్ వాట్ ఎవర్ సెక్టర్ ఆర్ స్కిల్ దట్ ఈస్, అసలు తనని తాను అప్డేట్ చేసుకోవడం అనేది ఈ జనరేషన్లో జనరల్గా ఇన్ ఎనీథింగ్ దట్ ఈస్, హౌ క్రూషియల్ ఇస్ ఇట్? వెరీ 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 క్రూషియల్. అజా యొక్క కోర్ వాల్యూ, నా జీవితపు ఫండమెంటల్ని మీరు క్వశ్చన్గా అడిగారు ఇప్పుడు. దాన్ని కంటిన్యూస్ లెర్నింగ్ అంటారండి. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది లేకుండా ఒక మనిషి ఎదగడం కష్టం. అది ఏ ఇండస్ట్రీ అయినా, ఐటీ ఇండస్ట్రీ కాదండి, నిత్యము ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థిలాగా ఉండాలి. నా 18 ఏళ్ల వయసులోనే నేను ఒక నియమం పెట్టుకున్నాను, నేర్చుకోవడం ఆగిపోయిన రోజు నేను బ్రతికున్న శవం కింద లెక్క అని. నేర్చుకోవడం ఆగిపోయిన రోజు నేను బ్రతికున్న శవం కింద లెక్క. నేర్చుకోవడం అనేది అంత ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీడే సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్. మీరు నేర్చుకోవడం అనగానే ఒక సాఫ్ట్వేర్ కోడింగో, ఒక స్విమ్మింగో, ఒక డ్రైవింగో కాదు, ఏదైనా స్కిల్ నేర్చుకుంటూ పోతూ ఉంటే మీ శరీరంలో రకరకాల ఎండార్ఫిన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ ఎండార్ఫిన్స్ అనేవి మీ శరీరాన్ని, మిమ్మల్ని ఉత్తేజంగా, మిమ్మల్ని ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ మనిషిగా ఈ సమాజంలో బ్రతకడానికి, ఎదగడానికి ఉపయోగపడతాయి. అంటే నాకు అంత పెద్ద సైన్స్ తెలియదు, నేను సైన్స్ విద్యార్థిని కాదంటే, నేను డాక్టర్ని కాదు, నేనేం సైన్స్లో రీసెర్చ్ చేయలేదు, నాకు చదువుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను. మనిషికి స్కిల్స్ అనేవి మాత్రమే మనిషిని ఎదగడానికి ఉపయోగపడతాయి. అండ్ స్పెసిఫిక్గా ఐటీ ఇండస్ట్రీలో నిరంతరం ఎవ్రీ ఇయర్, ఇంతకుముందు ఎవ్రీ 5 years మారేది, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ టెక్నాలజీస్ అప్డేట్ అవుతున్నాయి, మారుతున్నాయి. ఓకే, ఇలాంటి క్రమంలో పిల్లలు ఎప్పటికప్పుడు తమని తాము ముందుకు తీసుకెళ్తూ, నేర్చుకుంటూ, తమని తాము తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్ళకపోతే గ్రోత్ ఉండదండి. దీనివల్ల వచ్చే ఫీలింగ్సే హేమంత్ గారు మీకు, వాడు మా ఫ్రెండ్కి ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది, వాళ్ళ మేనేజర్ మంచి, ఇక్కడ తెలుగు వాళ్ళకి బాగా ఇచ్చేశారు, అక్కడ రకరకాల పాలిటిక్స్ చెప్తారు. అది కాదు, నీకు స్కిల్ ఉంటే నిన్ను ఆపేవాడు ఎవడు? కరెక్ట్. స్కిల్ ఉంటే ఎవ్వరు ఆపలేరు. సాకులు చెప్పకుండా సత్తా ఉందో లేదో చెప్పండి. అంతే. సో ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ ఐ విల్ ఆస్క్ యూ, హౌ డు యూ అప్డేట్ యువర్ సెల్ఫ్? సో నేను చాలా చదువుతానండి. నాకు బుక్ రీడింగ్ అనేది నా ప్యాషన్. అంటే వాట్ ఆర్ యు రీడింగ్ రైట్ నౌ సర్? సో కరెంట్లీ ఐఎమ్ 0 to 1 అనే ఒక బుక్ రీడ్ చేస్తాను. 0 to 1. నేను చాలా నాన్ ఫిక్షన్ బుక్స్ రీడ్ చేస్తాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫిక్షన్. నేను చూసే ఒక ఫిక్షన్, చదివే ఒక ఫిక్షన్ మూవీస్, కానీ మూవీస్ నుంచి కూడా నేర్చుకుంటాను. ఏ మూవీస్ నుంచి ఏం నేర్చుకున్నారు ఈ మధ్యకాలంలో? ఏ మూవీలో నుంచే నేర్చుకుంటానండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్కీ భాస్కర్ చూడండి. లక్కీ భాస్కర్ మూవీకి వెళ్ళాను రీసెంట్గా, మా ఫ్రెండ్ చెప్తే వెళ్ళాను. అందులో మీకు బ్యాంకులో వాడికి చాలా అవమానం జరుగుతుంది హీరోకి. ఒక 45 minutes వాడిని అందరూ కలిసి హ్యూమిలియేట్ చేసి, ఇన్సల్ట్ చేసి, చాలా వాడిని అవమానపరుస్తారు. ఆ హీరో ఏం చేస్తాడు, వాష్రూమ్కి వెళ్ళి మొహం అంతా చల్లటి నీళ్ళతో కడుక్కొని ఒక గ్లాస్ నీళ్ళు తాగి బయటికి వచ్చి, మళ్ళీ నాగేశ్వరరావు వచ్చేయలేదేంటండి, ఏమండి సుజాత గారు మీరు ఫైల్ పంపించాలి కదా, ఏమండి వెంకటేశ్వరరావు గారు మీరు లాకర్కి వెళ్ళారా, ఇలా సరదాగా మాట్లాడుతూ పనిచేస్తుంటాడు. అప్పుడు మీకు ఆ ఆఫీస్లో ప్యూన్ ఉంటాడు, అతను వచ్చి అతను కాస్త క్లోజ్ ఉంటాడు ఇతనితో, హీరోతో. ఏరా అలా ఎలా ఉంటున్నావు నువ్వు, ఇంత ఫ్రీగా, అంత ఏమీ జరగనట్టుగా ఎలా ఉంటున్నావు అంటే, ఆ డైలాగ్ అండి కొన్ని కోట్ల రూపాయల డైలాగ్. అది ఏమంటాడంటే, జీవితంలో ఒక 45 నిమిషాలు నా ఇష్టానికి తగ్గట్టుగా జరగకపోతే నేను చచ్చిపోవాలా, నా జీవితం ఆగిపోవాలా? నో, ఐ విల్ రీబిల్డ్ ఇట్. 45 నిమిషాలు డిలీట్ చేస్తాను. అంతటి పాజిటివ్ కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ ఉండాలండి మనిషికి, అంతటి రెసిలియన్స్ ఉండాలి మనిషికి, పడ్డా లేచే నేచర్ ఉండాలి. అలా నేర్చుకుంటానండి. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. కానీ అగైన్ మై క్వశ్చన్ ఈస్ సార్, బికాస్ మీలాంటి వాళ్ళు గ్రేట్ స్పీకర్స్, గ్రేట్ ఒరేటర్స్, క్లాసెస్ తీసుకుంటారు, మోటివేట్ చేస్తారు, కాబట్టి ఇవన్నీ చెప్పడం చాలా ఈజీ. అవును. కానీ ఫాలో చేయడం చాలా కష్టం. అవును. సో హౌ డు యూ స్టిక్ టు దీస్ థింగ్స్ అంటున్నాను. ఒకటి, ఇది ఏదైనా కూడా దేనికి ఏది స్టిక్, మీరు ఒక మంచికి స్టిక్ కావాలన్నా, ఒక చెడుకి స్టిక్ కావాలన్నా, మీకు కావాల్సింది ఏంటంటే మీకు అసలు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఒకటి క్లారిటీ ఉండాలి. 2 మీరు ప్రాక్టీస్, అంటే నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి చెడు అనేది ఎలా డిసైడ్ అవుతుంది హేమంత్ గారు? మీరు ఒక నెగిటివ్ సమయంలో, ఒక చెడు సమయంలో కూడా మీరు ధర్మానికో మంచికో కట్టుబడి ఉంటే మీరు మంచి వాళ్ళు అన్నట్టు. మీరు పరిస్థితులను బట్టి మీరు అవసరమైతే దొంగ అవుతారు, అవసరమైతే దొరవుతారు, ఇలా మారుతున్నారు అనుకోండి, మీకు అసలు విలువలు ఉన్నట్ట లేనట్టు. కాబట్టి ఒక విలువలు ఉండడం అనేది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఒక మంచి విలువలు ప్రాక్టీస్ చేయాలి. అలానే ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి.
మీరు రెసిలియన్స్, కింద పడ్డా పైకి లేవడం, కష్టం వస్తే ఎలాంటి ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలో మీరు ప్రాక్టీస్ ద్వారా పొందాలి. రకరకాల సిచ్యువేషన్లో మనకు 2 ఆప్షన్స్ వస్తాయి, మంచి చెడు, అధర్మం ధర్మం, లేదా రకరకాల సినారియోస్ వస్తుంటాయి. మీకు ప్రతి సినారియోలో కూడా ఇలా 2 దారులు కనిపిస్తాయి. ఏ దారి పట్టుకుంటారో దాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిత్వం బిల్డ్ అవుతుంది, దాన్ని బట్టి మీకు ఇది రావాలా వద్దా అర్థమైపోతుంది. సో అజా కన్సల్టింగ్ కి సంబంధించి మీ రెసిలియన్స్ చెక్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడైనా అరైజ్ అయిందా? మీ వ్యాపారంలో ఎవ్రీడే మీ రెసిలియన్స్ చెక్ అవుతుందండి. గివ్ మీ వన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోడింగ్ ట్యూటర్ పెట్టాము. కోడింగ్ ట్యూటర్ పెట్టగానే పీపుల్ విల్ పుష్ ఆఫ్. నేను ఇంతకుముందు బాండ్ తీసుకొని ఎంప్లాయీస్ని హైర్ చేసేవాడిని. నేను ఎవరిని నువ్వు ఇన్వెస్ట్ చేయనకపోయేవాడిని, నువ్వు బాండ్ ఇస్తే చాలనేవాడిని. అది ఆపేసి చేస్తే కోడింగ్ ట్యూటర్ ఎందుకు, మేమెందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నారు. నో, ఐ విల్ బ్రింగ్ ద చేంజ్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి 6 నెలల నుంచి సమాజంలో మార్పు తేవడానికి ఒక మొక్కవోని ధైర్యంతో, అసలు ఏ మాత్రం కృంగిపోకుండా, ఎన్ని నెగిటివ్ సిస్టమ్స్ మన చుట్టూ ఉన్న, ఎంతమంది మనని నెగిటివ్ కామెంట్ చేసినా క్లియర్ క్లారిటీతో ముందుకెళ్తున్నాను. 1. 2, మీరు బ్యాంకింగ్కి వెళ్తారు. బ్యాంకింగ్కి వెళ్ళి, అయ్యా మేము ఇంత ఇన్వెస్ట్ చేశాము, మా ప్రాపర్టీస్ తీసుకొని మాకు మీరు ఓడి ఇవ్వండి, సీసీ ఇవ్వండి, మా కంపెనీకి మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి అని బ్యాంక్ని అడుగుతాము. అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇస్తాము. ఇది లేదే, ఇది ఇంకా ఎదగలేదే అని చెప్పి మిమ్మల్ని మొహం మీద రిజెక్ట్ చేస్తారు. అయినా మనం తగ్గం, మన ప్రయత్నం ఆపము, మనం ముందుకెళ్లాలన్న సంకల్పంతో ప్రతిదాన్ని చేస్తాం. ఇది మీకు బ్యాంకర్ నుంచి, ఎంప్లాయీ నుంచి. ఇటు కస్టమర్ నుంచి చూస్తే, కస్టమర్ అడుగుతాడు, నేను నీ దగ్గర నుంచి రిసోర్స్ ఎందుకు తీసుకోవాలి, నాకు 40,000కే ఇవ్వు, 30,000కే ఇవ్వు, నీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా అంటాడు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, రైట్? మీరు లీడర్షిప్ టీమ్ని హైర్ చేసేటప్పుడు స్టార్టప్ పెద్దగా జీతాలు ఇవ్వలేము. మీరు 4 ఆఫర్లు ఇస్తే ఒక్కరు జాయిన్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది. ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ తీసుకొని మీకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో మీరు ప్రతిరోజు అదే ఉత్సాహంతో రోజు అజాకి రావడం ఇట్ సెల్ఫ్ ఈజ్ రెసిలియన్స్ అండి. అంటే చాలాసార్లు కంపెనీస్కి ద సిఇఓ, ద ఫౌండర్, ద ఓనర్, దే బికమ్ ద ఫేస్ కాబట్టి అవును, ఐఎమ్ ఆస్కింగ్ యూ, అవునండి, వాట్ డ్రైవ్స్ యూ ఆర్ వాట్ ఇన్స్పైర్స్ యూ ఎవ్రీడే? సో ఒకటండి, మనం ఏదైతే ఒక సంకల్పం పెట్టుకుంటామో ఆ సంకల్పంలో కనుక నిజమైన, అంటే మీరు చేయాలనుకున్న దానిలో కనుక నిజంగా సమాజ శ్రేయస్సో 10 మందికి ఉపయోగపడేదో ఉంటే అది ఎవరికైనా చాలా మోటివేషన్ ఇస్తుంది. సో నేను పెట్టుకున్న సంకల్పం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, స్కిల్డ్ ఎంప్లాయీ వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేయడం అనే ఒక సంకల్పం పెట్టుకున్నాను కదా. ఆ సంకల్పం దిశగా పనిచేస్తున్నప్పుడు ఇంకా వచ్చే అడ్డంకులు ఏవి కనిపించకుండా దాట్ మోటివేట్స్ మీ ఎ లాట్. కానీ తద్వారా మీరు పొందేది ఏంటి దాంట్లో నుంచి? అంటే అఫ్ కోర్స్ ఇది బిజినెస్ అండి, వ్యాపారం చేస్తున్నాను కదా. నాకు డబ్బు అంటే మీరు సాటిస్ఫాక్షన్ గురించి అడుగుతున్నారా, ఇటు మెటీరియలిస్టిక్ అడుగుతున్నారా? 2, టాంజిబుల్, ఇంటాంజిబుల్. సో మీరు ఇటు నన్ను వ్యక్తిగతంగా ఒక ఫణిరాజ్ ఒక లీడర్ లాగా చూస్తే కనుక నాకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ అనేది ఒక వ్యక్తిలో ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడంలో వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ గెట్ యాజ్ ఎ లీడర్. దట్ ఈస్ ఫర్ మీ యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ లీడర్. Okay, then when it comes to organization, I am creating a brand, I am creating Aja, I am building Aja, I am creating customer base, I am creating wealth in the organization. For my investors, I am creating wealth, right? So ఇది మీకు మెటీరియలిస్టిక్గా చూస్తే, ఇటు ఒక లీడర్గా చూస్తే నాకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇన్ క్రియేటింగ్ వర్దీనెస్ ఇన్ సంబడి. ఎందుకంటే మీరు ఒక 30 ఏళ్ళు వెనక్కి చూస్తే నేను కూడా ఒక ఉద్యోగం కోసము ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి ఈ ప్రపంచంలో, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని ప్రయత్నం చేసినవన్నీ కదా. అందులో ఎంత పెయిన్ ఉంటుంది, అప్పుడు ఎలాంటి సపోర్ట్ కోసం చూస్తామో మనకు తెలుసు. కాబట్టి మనం అది చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ నేను ఆల్రెడీ పొంది ఉన్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు డూ దట్ మోటివేట్స్. Who's your, like, in person, as a person, who's your inspiration in any sector? ఓకే, సో నాకు అంటే మొత్తం మానవాళిలో ఇప్పటి వరకు నాకు నచ్చిన ఒక గొప్ప వ్యక్తి చాణక్యుడు అండి. సో చాణక్యుడు ఈజ్ ఎ వండర్ఫుల్ విజనరీ. మీరు కూడా అర్థశాస్త్ర చదివి ఫాలో అయ్యారు? నేను చాణక్యుడి నీతి కానీ, చాణక్యుడి యొక్క కాన్సెప్ట్ కానీ, అతని స్ట్రాటజీస్ కానీ నేను చాలా అడ్మైర్ చేస్తాను. అతనికి నేను ఒక డిసైపుల్ని. ఆయన ఇప్పుడు లేరు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఒకే ఒక బ్రాహ్మణుడు నంద వంశానికి ఎగెయిన్స్ట్గా, మగధ సామ్రాజ్యానికి ఎగెయిన్స్ట్గా ఒక 14 ఏళ్ల కుర్రోని తీసుకొచ్చి, చంద్రగుప్త మౌర్యుని, మీకు ఒక అంపైర్ని బిల్డ్ చేసి మొత్తం సామంతులందరినీ తీసుకొచ్చి ఒక దగ్గరికి తెచ్చి భారతదేశం అనే ఒక గొప్ప రాజ్యాన్ని, ఈరోజు చూస్తున్న మన భారతావనిని నిర్మించిన గొప్ప వ్యక్తి అండి అతను. సో అతను ఎన్ని రకాల కింద పడ్డా ఎలా చేసిన వ్యక్తి. సో ఐ ఇన్స్పైర్ ఎ లాట్ ఫ్రమ్ చాణక్య. సో ఇన్ దట్ కేస్ అగైన్ మేబీ ఫాలో అప్ క్వశ్చన్, ఐ లైక్ దిస్. నేను అర్థశాస్త్రం చదివాను, నాకు బాగా నచ్చింది అది. బట్ ఆ రాజ్యాన్ని ఎలా రూల్ చేయాలో రాసిన రూల్స్ ప్రకారంగా మీరు అది ఇప్పుడున్న ఇండస్ట్రీలో మీరు రన్ చేసే కంపెనీస్లో అప్లై అవుతుందా? ఎవ్రీ డే అప్లై అవుతుంది. ఎట్లా? గివ్ మీ ప్యారలల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్,
మీకు సో ప్యారలల్ ఫ్రమ్ ఏ కంపెనీ పర్స్పెక్టివ్ అంటే మీకు కార్పొరేట్లో ఎవ్రీడే మీకు చాణక్య నీతి అంటే ఈరోజు మీకు చాలా కార్పొరేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి చాణక్య నీతిని చాలా సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో చాణక్యుడు ఏమంటాడంటే నీకు వ్యాపారం అనేది ఒక యుద్ధం లాంటిది, రైట్? సో ఎవ్రీడే పీపుల్ షుడ్ గో యాజ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు వార్. అర్థమవుతుందా? అంటే మీకు ఇక్కడ యుద్ధంలో ఎలాంటి సంఘటనలు ఎదుగుతాయో వ్యాపారంలో కూడా అలాంటివి ఎదురుతాయి. నువ్వు నిజంగా అంత కేపబుల్ అయితే యుద్ధానికి వెళ్ళాలి. నిజమే కదా, ఈ రోజు కూడా అంతే కదా, వ్యాపారం అనేది ఒక యుద్ధం. వ్యాపారంలోకి వచ్చి రావడం అంటే నువ్వు యుద్ధ రంగంలోకి వెళ్తున్నట్టే. ఎవ్రీడే డబుల్ ఎడ్జ్డ్ వెపన్ పట్టుకొని వెళ్ళాలి. మీకు ఎటు నుంచి ఎటైనా ఏమైనా జరుగుతుంది. సో ఇలాంటి అన్నీ కూడా మీకు చాణక్య నీతిలోంచి వస్తాయి, అర్థశాస్త్రంలోంచి వస్తాయి. మీకు అర్థశాస్త్రంలో చెప్పిన ఫైనాన్షియల్ ఇది అంటే కాస్ట్ ఆప్టిమైజ్ చేయడం కానీ రెవెన్యూ మీద ఫోకస్ చేయడం కానీ అర్థశాస్త్రంలో ఉన్నదే ఈ రోజు వస్తుంది. మీకు డిమాండ్ సప్లై అర్థశాస్త్రంలో ఉంది, ఈ రోజు ఉంది. అర్థమవుతుందండి? మీకు ఏదైనా కూడా మీకు అర్థశాస్త్రంలోంచి ఈ రోజుకి తీసుకురావచ్చు. కానీ సార్ చాణక్య అంటే మరీ వెనకాలకి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న వాళ్ళలో సమ్వన్ దట్ యూ లుక్ అప్ టు చెప్పండి. నేను ప్రతి ఎదిగిన వ్యక్తిని మోటివేషన్గా తీసుకుంటానండి. అలా స్పెసిఫిక్గా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్ అనే వ్యక్తి ఆర్జేగా సక్సెస్ అయ్యారు అంటే అతను ఎంత కష్టపడి ఉంటాడు చూస్తాను తప్ప నేను ఆ సక్సెస్ చూడను. అండ్ అతని కష్టంలోంచి మోటివేషన్ తీసుకుంటాను. చిరంజీవి గారి నుంచి మోటివేషన్ తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, రీసెంట్ ఐ రియల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కదా, వారు చూడండి ఒకసారి తను వెళ్ళి ఓడిపోయి ఏమాత్రం కూడా తగ్గకుండా అతని ప్రయత్నం కానీ అతని సంకల్పం కానీ ఏమాత్రం తక్కువ చేసుకోకుండా పోరాడి హీ బికేమ్ ఏ కింగ్ పెన్ నౌ ఆర్ హీ ఈజ్ ఏ వెరీ గ్రేట్ లీడర్ టుడే. సో మనిషి గివప్ చేయకుండా ఉండడం అతని దగ్గర నేర్చుకోవద్దామను. అంటే నేనేమంటాను, రెసిలియన్స్. యువత అనేది ప్రతి ఎదిగిన అంటే నేను నమ్మేది ఏంటంటే ప్రతి ఎదిగిన వ్యక్తి వెనకాల ఉన్న ఎదుగుదలను, అతని కారునో అతని చేతిలో ఉన్న ఐఫోన్నో అతను నడుస్తున్న కంపెనీనో అతనికి ఉన్న లగ్జరీస్నో చూడకుండా ఆ స్థాయికి రావడానికి అతడు పడ్డ కష్ట నష్టాలు, అతడు ఎదుర్కొన్న సవాళ్ళు, వాటిని చూసి వాటిలోంచి నేర్చుకుంటే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. నేను అలానే నేర్చుకుంటాను. సో మరి అగైన్ మనం యువత గురించి మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ షూర్ బోల్డ్ మంది ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి కలిసి ఇక్కడ అదేంటి అడ్మిషన్ తీసుకొని ఎన్రోల్ అయ్యి రావాలి అని ఖచ్చితంగా అవుతుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న యువత మీ ప్రకారంగా ఆస్పైర్ చేస్తున్నప్పుడు వాళ్ళు దేనికి ఆర్ ఎక్కడ గీత గీయాలంటారు? అంటే అవసరానికా, సౌకర్యానికా, విలాసానికా, నీడ్, కంఫర్ట్, లగ్జరీ? అవేవి కావండి, స్కిల్స్కి. రైట్, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ చూడొద్దు. ఫస్ట్ యువత తెచ్చుకోవాల్సింది క్లారిటీ అండి. ఎందుకు క్లారిటీ గురించి? క్లారిటీ ఈజ్ లైక్ అన్ ఇల్యూషన్ సార్. నాకైతే ఖచ్చితంగా లేదు. నాకు చాలా తెలిసి ఐ డోంట్ నో సార్, నాకు చాలా సార్లు ఏమనిపిస్తుంది అంటే క్లారిటీ అదే ఇల్యూషన్ లాంటిది. అదేదో అలా మసక్గా కనిపిస్తుంది, యూఆర్ నాట్ షూర్ అనే ఫీలింగ్ ఉంటుంది. అసలు క్లారిటీ ఎలా వస్తుంది సార్? ఇంపాసిబుల్ కదండి. ఎలా వస్తుందంటే అండి, ఒక్కసారి మనిషి బయటికి చూడకుండా చుట్టూ చూడకుండా తనలో తాను చూసుకుంటే క్లారిటీ వస్తుంది. సార్ మీరు మరీ బుద్ధుల్లా చెప్తున్నారు సార్. బుద్ధుల్లా నిజం, పాసిబుల్. నేను చేస్తాను కదండి, నేను చేస్తాను కదా. ఐ డోంట్ లుక్ ఎట్ పీపుల్ టు గెట్ క్లారిటీ, ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ టు గెట్ క్లారిటీ. వాట్ యామ్ ఐ, హూ యామ్ ఐ, వాట్ ఐ వాంట్. ఇవి చూడండి. సారీ హేమంత్ గారు, మీ లెవెల్ సార్, నా లెవెల్ చెప్పండి. లేమన్ లెవెల్లో ఇంపాసిబుల్. లేమన్ లెవెల్లో కూడా సార్, అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు, ఎందుకు గ్రూప్స్ వైపు వెళ్తాడు, ఎందుకు ఎస్బీఐ పిఓ అంటాడు, ఎందుకు ఎస్ఐ వెళ్తాడు, ఎందుకు కానిస్టేబుల్ వెళ్తాడు, తర్వాత వచ్చి జావా నేర్చుకుంటాడు, తర్వాత వచ్చి టెస్టింగ్ అంటాడు, తర్వాత ఏఐఎంఎల్ అంటాడు, మళ్ళీ ఐఏఎస్ అంటాడు. ఎందుకంటే ఆస్పిరేషన్ వేరు, రియాలిటీ వేరు కదా సార్. ఎందుకు సార్? ఏదైనా రియాలిటీ చేసుకోవచ్చు. నువ్వు ఏదో ఒక దానికి స్టిక్ అని దాని మీద నీ యొక్క శక్తిని పెట్టు, కేంద్రీకరించు. ఎందుకు కాదు సార్? మీరు ఎన్నిట్లో వేలు పెట్టొచ్చు? ఎన్నిట్లోనైనా వేలు పెట్టొచ్చండి, కానీ క్లారిటీతో వేలు పెట్టండి. అదే నేను చెప్పేది సార్ హేమంత్ గారికి. సింపుల్. ఓకే సార్, ఒక యంగ్ స్టూడెంట్ ఎవరైనా సరే ఆ క్లారిటీ తెచ్చుకోవడానికి వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? నాకేం కావాలి ఫస్ట్ అది రాసుకోవాలండి. తెలియదు సరే. ఒకటి, నాకేం కావాలి అంటే ఉంటుంది కదా. ఇప్పుడు మీకు హై లెవెల్ రాసుకోవచ్చు, నాకు బాగా డబ్బు కావాలి కొందరు. ఇంకా సార్ జనరలైజ్గా చూస్తే మూడే ఉంటాయి: పేరు, పరపతి, డబ్బు, నేమ్, ఫేమ్ అండ్ మనీ. అవును. ఇది తప్ప ఎనీ యంగ్స్టర్కి అంతకంటే దాటి ఏం చూడగలుగుతారు? అవును. ఇప్పుడు నీకు డబ్బు కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు యువత చెప్తానండి, డబ్బు కావాలనుకున్నప్పుడు నీకు ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగం అయితేనే బాగా డబ్బు వస్తుందని తెలిసినప్పుడు, ఎందుకంటే బీటెక్ మెకానికల్, బీటెక్ ఆటోమొబైల్ చేసి బయటకు వచ్చి నేను అప్పుడెప్పుడో మా ఇంటి పక్క ఆయన చెప్పాడు కాబట్టి ఆటోమొబైల్ చేశాను, కార్లకు బాగా డిమాండ్. పియర్ ప్రెషర్ లేదు, ఏమీ లేదండి. అప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళడం, దాని తర్వాత క్లారిటీ లేకుండా అప్పుడు చేస్తారు. మీరు నా బాధ ఏంటంటే ఈవెన్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత 22 ఏళ్ళు వస్తాయి ఇంజనీరింగ్ అయిపోయేటప్పటికి. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత నువ్వు అప్పటికే ఒకసారో 2 సార్లు ఓటేసి ఉంటావు, దేశ ప్రధానిని ఎన్నుకునే అంత క్యాపబిలిటీ వచ్చి ఉంటుంది.
కానీ నీ కెరియర్ని ఎందుకు ఎన్నుకోవు, నీ జీవితాన్ని ఎటువైపు మళ్లించాలి అన్నది ఎందుకు డిసైడ్ చేసుకోలేవు అంటే ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ లేక, కూర్చొని ఆలోచించక, పక్క వాడిని చూసి వీడిని చూసి ఇన్స్పైర్ అవ్వడం, మోటివేట్ అవ్వడం, కంపేర్ చేసుకోవడం. మేజర్గా ఇన్స్పైర్ మోటివేషన్ కూడా కాదండి, కంపారిజన్ వల్ల క్లారిటీ మిస్ అవుతుంది. మీరు వేరే ఏదో చూసి దాన్ని మీరు ఆలోచించుకొని దాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోవాలన్నప్పుడు స్మితా సబర్వాల్ గారు చేశారండి ఐఏఎస్. ఆవిడని చూసి మా కరీంనగర్లో చాలా మంది నేను ఐఏఎస్ అయితా అని పరిగెట్టారు. తప్పు లేదు, ఆవిడ చాలా గొప్ప లీడర్. ఆమె లోపల ఉన్న క్వాలిటీస్ నీ లోపల ఉన్నాయో కూడా చూసుకోకుండా ఒక ఐఏఎస్ కావాలంటే ఏం కావాలనే లిస్ట్ చేసుకోవాలండి. హిస్టరీ రావాలి, 2 లాంగ్వేజ్ రావాలి, అసలు సమాజం ఎలా ఎవాల్వ్ అయింది రావాలి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియాలి, ఇవన్నీ రాసుకోవాలి. నాకు ఎన్ని ఉన్నాయి ఇవన్నిట్లలో. నాకు హిస్టరీ చిన్నప్పుడు అసలు హిస్టరీ పుస్తకమే చదవలేదే. 32 మార్కులతో పాస్ అయ్యాం, 35 మార్కులతో పాస్ అయ్యాం, బార్డర్ మార్కుల్లో పాస్ అయ్యాం. హిస్టరీ నాకు ఎప్పుడు బుర్రలోకి ఏమీ ఎక్కలేదే. శివాజీ అంటే వీడి గురించి ఎందుకు చదవాలనుకున్నాను. అలాంటి వాడిని ఈరోజు వచ్చేసి నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను. లేదా అసలు సమాజం ఎలా ఎవాల్వ్ అయింది, నీ ఫ్యామిలీ ఎలా ఎవాల్వ్ అయిందో నీకు తెలియదు, మీ నాన్నగారు ఎలా కుటుంబాన్ని పోషిస్తున్నారో, ఈ కుటుంబ వ్యవస్థ మీద నీకు అవగాహన ఉండదు, నువ్వు వెళ్ళి మొత్తం ఐఏఎస్ చేస్తా అంటావు. నేనేమంటాను, ఐఏఎస్ కావడానికి ఏం కావాలి లిస్ట్ రాసుకో, నీ దగ్గర ఏమున్నాయి లిస్ట్ రాసుకో, డెల్టా మీద పనిచేయి, నువ్వు ఐఏఎస్ అవుతావు. మళ్ళీ మధ్యలో కానిస్టేబుల్కి వెళ్ళకు. కానిస్టేబుల్కి ఏం కావాలి రాసుకో. కానిస్టేబుల్కి ఫర్ ఎగ్జాంపుల్ 6 feet హైట్ కావాలి, నీకు 5 feet ఉంది, వదిలేసి దాన్ని లిస్ట్లోంచి తీసేయి. ఐ గెటింగ్ మై పాయింట్. సో డెల్టా మీద ఒకటి నీకేం కావాలో రాసుకొని దానికి నీకు ఉన్న డెల్టా మీద మీరు ప్రయత్నం చేసి ఆ డెల్టాని మీరు ఫిల్ చేసి మీరు అది కావడం ఒక మార్గం. అర్థమవుతుందా? లేదు మనకు వచ్చింది చేసుకుని దాన్ని ప్రేమించడం ఏం లేదు, సింపుల్. మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా, పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తారా? ఈ రెండు కాకుండా ప్రేమ, పెళ్లి, లివింగ్ ఇన్ ఇలా 100 పెట్టుకుంటే మీరు ఏది కాకుండా పోతారు. దట్ ఈస్ వాట్ క్లారిటీ మిస్సింగ్ అని చెప్పేది నేను. అంటే మై పాయింట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ అ సిచ్యుయేషన్ దట్ డామినేట్స్ ఎవ్రీథింగ్ కదా అని. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు మీరు అజా కన్సల్టింగ్లో చేరకపోయినా మీతో మాత్రం కంటే మాట్లాడాలి అందరూ. ఎందుకండి? క్లారిటీ వస్తుందో లేదో తెలియదు, కానీ క్లారిటీ వైపు ఆలోచించాలన్న రియాలిటీ చెక్ అయితే వస్తుంది. అవును, నేను కూడా అదే ఎంకరేజ్ చేస్తానండి. అజాలో జాయిన్ అవుతారా జాయిన్ కారా పక్కకు పెడితే స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి యువత. స్కిల్స్ గురించి ఆలోచించాలి, స్కిల్స్ పెంపొందించుకోవాలి. ఇప్పుడు ఐటీ ఇంజనీర్, ఇప్పుడు చెప్పా కదా, ఐటీ ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అందరి డ్రీమ్ అండి. మెకానికల్ వాడి డ్రీమ్ అదే, సివిల్ వాడి డ్రీమ్ అదే, బీఎస్సీ వాడి డ్రీమ్ అదే, బీఏ వాడి డ్రీమ్ అదే. నేను బీఏ వాళ్ళకి కూడా ఇచ్చాను, బీజెడ్సీ వాళ్ళని కూడా నేను జావా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను. అదే కదా నేనేమంటాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే ఏం కావాలి, అనలిటికల్ స్కిల్స్ కావాలి, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, కోడింగ్ స్కిల్స్ కావాలి. ఏమున్నాయి నాకు అనలిటికల్ ఉన్నాయి, ప్రాబ్లం ఉంది, కమ్యూనికేషన్ లేదు పెంపొందించుకుంటా, కోడింగ్ లేదు పెంపొందించుకుంటా. ఐ విల్ వర్క్ ఆన్ మై కోడింగ్ స్కిల్స్, ఐ విల్ వర్క్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. 4 సంవత్సరాలు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు వచ్చి ఐటీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగం కొట్టాలని తెలుసు, వాళ్ళ కెరియర్ అందులో ఉంటుందని తెలుసు. కానీ ఇంగ్లీష్ పెంపొందించుకోరు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోరు, వొకాబులరీ నేర్చుకోరు, మార్కులు ఎలా తెచ్చుకోవాలి, పాస్ ఎలా కావాలి. సో ఇది క్లారిటీ మిస్ అవ్వడం అంటే. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ క్లారిటీ. ఇప్పుడు మీకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయింది దేనికండి? ఐటీ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడానికా, లేకపోతే అనకాపల్లిలో పల్లీలు అమ్ముకోవడానికా? ఇన్స్టాగ్రామ్లో రాసుకోవడానికి. ఓకే, అది నా తెలియదు. ఐఎమ్ నాట్ ఇన్స్టాగ్రామ్. అదే. సో అలా అయినప్పుడు నీకు బీటెక్ కంప్యూటర్, నేను మొన్న ఒక ఫాదర్ వచ్చారు నా దగ్గరికి, ఒక పేరెంట్స్ వస్తారంటారు కదా, ఫాదర్ వచ్చారు. ఆయన అడిగాను, ఏమైనా మీరు 4 ఏళ్ళు మా వాడు డిగ్రీ చదివాడు, 3 ఏళ్ళు కోర్సులు చేశాడు, ఇప్పుడు మళ్ళీ మీరు 9 months ఇంటర్న్షిప్ అంటున్నారు ఎందుకని అడిగాడు. నేను చెప్పాను, ఏమండి మీరు 4 ఏళ్ళు మీ వాడు బీటెక్ చదువుతున్నప్పుడు మీరు మీ అబ్బాయిని ఒక్కరోజైనా ఫోన్ చేసినప్పుడు, చేస్తుంటారు కదా కాలేజీలో పిల్లలు చదువుతున్నప్పుడు, ఏదో ఊర్లో వేరే దగ్గర చదువుతున్నప్పుడు, ఒక్కరోజైనా నాన్న నువ్వు సాఫ్ట్వేర్లో కోడింగ్ నేర్చుకుంటున్నావా, నీకు ప్రోగ్రామింగ్ వస్తుందా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తున్నాయా అని అడిగారా? అడగలేదు. కోర్సులు చేస్తున్నప్పుడు మరి నేను జావాలో జాయిన్ చేయించాను, జావా ప్రోగ్రామర్గా, నీకు కోడింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా, రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నావు కోడింగ్, ఈ రోజు నీకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో ఎవరైనా ఉద్యోగం ఇస్తే నువ్వు ఆ ప్రాజెక్ట్లో 4 లైన్లు రాయగలుగుతావా అని అడిగారా మీరు అన్నాను. లేదండి అడగలేదండి, కోర్స్ అయిపోయిందా నాయన, తింటున్నావా, బాగున్నావా, వాళ్ళు పాఠాలు చెప్తున్నారా, వాళ్ళు ఇస్తా అన్న బుక్స్ ఇచ్చారా నీకు, వాళ్ళు ఇస్తా అన్న మెటీరియల్ ఇచ్చారా నీకు అని అడిగాను. వాళ్ళ బాధ్యతలు అడిగారు, మీ అబ్బాయి బాధ్యత అడిగారా? అడగట్లేదు తల్లిదండ్రులు. ఇది మేము అడుగుతోంది ఇప్పుడు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ద పేరెంట్స్ అండ్ ద యూత్ టు ఫోకస్ ఆన్ స్కిల్స్, గెట్ క్లారిటీ, వర్క్ అపాన్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ టుడే. సార్, సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ మీ ప్రకారంగా ఒక పిల్లడికి, ఒక ఇంటర్మీడియటో లేకపోతే ఇంజనీరింగ్ స్టూడెంట్, వీడిలో ఉన్న అసలు ఇన్బార్న్ స్కిల్స్ ఏంటి అన్నది పేరెంట్స్కి తెలుస్తుందంటారా, చదువుకున్న టీచర్కి తెలుస్తుందంటారా?
ఆ అబ్బాయికి తెలుస్తుందండి. కాకుండా అబ్బాయి కాకుండా అయితే పేరెంట్స్కి తెలుస్తుంది, స్టూడెంట్స్కి అంటే టీచర్స్కి తెలుస్తుందండి, అందరికి తెలుస్తుంది. ఓకే. కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. అలానే కదా నేను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి గైడ్ చేయగలుగుతున్నాను, ఏం చేయాలి, ఎలా ఎదగాలన్నది. కొంచెం నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నేను చెప్పగలుగుతాను వాళ్ళు ఎలా వెళ్తే బాగుంటుంది అన్నది. అండ్ ఐ హ్యావ్ డన్ దిస్ నాట్ జస్ట్ ఇన్ అజయ్ అండి, దిస్ ఈస్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీ. వెన్ ఐ వాజ్ అ డైరెక్టర్, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, I was a mentor to so many people. I have helped so many people build their career. కొన్ని వందల వేల మంది యొక్క జీవితాలు నిర్మించుకోవడానికి నేను మెంటర్గా ఉండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దాను. సో అది చేయొచ్చండి, మనం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలు వినాలి. పిల్లలు వినకుండా వాళ్ళను వాళ్ళు సమర్పించుకోకుండా, ఇప్పుడు ఒక ఎంప్లాయీ మా దగ్గర జాయిన్ అయ్యాడు .NETలో. జాయిన్ అయ్యి అంటే చెప్తున్నాండి ఎలా ఉందో. జాయిన్ అయితే మేము అతనికి ఒక మార్గంలో తీసుకెళ్తుంటే మళ్ళీ నెక్స్ట్ డేనో వచ్చి సార్ మాకు ఒక కజిన్ ఉన్నాడు, అతను ఐటీ ఇండస్ట్రీలో TCSలో పనిచేస్తున్నాడు, అతను అడిగితే ఇలా అన్నాడు. నేను అతను వెళ్ళి ఉద్యోగం ఇవ్వను. ఉద్యోగం ఇచ్చేది నేను, నీకు జీతం ఇస్తుంది నేను, నేర్పిస్తుంది నేను, అవకాశం ఇచ్చింది నేను. అక్కడ బయట ప్రపంచంలో వందల మంది నువ్వు సజెషన్ తీసుకొని వచ్చి చెత్తంతా తీసుకొచ్చి ఇక్కడ అడుగుతావు. ఒక్కసారి అన్నీ మర్చిపోయి మనం అనుకున్న దారిలో ప్రయాణం చేస్తే ఎందుకు సక్సెస్ రాదండి? ఏమంటారు? సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో మీరు మీ అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ చెప్పారు, బట్ పాయింట్ ఈస్ రైట్ నౌ అజాకి ఇన్ ద నెక్స్ట్ 1 year, 2 year, 3 years ఇలాంటి షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? అజా నెక్స్ట్ బై 2027 అజా వాంటెడ్ టు గివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 5,000 పీపుల్ అండి. 5,000 మందికి ఉపాధి ఇవ్వాలనుకుంటుంది. ఓకే. 5 లొకేషన్స్లో, ఇప్పుడు 2 లొకేషన్స్లో ఉంది అజా ఆఫీస్. హైదరాబాద్లో ఉంది, మీకు కాలిఫోర్నియాలో ఉంది. సో 5 లొకేషన్స్లో మేము ఆఫీస్ పెట్టాలంటే ఇంకా 3 లొకేషన్స్ పెడతాం ఆఫీస్. సో అది మా ఇంకొక గోల్. తర్వాత 500 కోట్ల కంపెనీగా అజాని తీర్చిదిద్దాలనుకుంటున్నాము. కోడింగ్ ట్యూటర్ అనేది అంటే ఇదేమో మీకు స్మార్ట్ గోల్స్ అంటారు, అంటే మీకు మెజరబుల్ గోల్స్, మీకు ప్రాక్టికల్ గోల్స్. సోషల్ పర్స్పెక్టివ్ నేను మీకు చెప్తాను. అంటే మేమేమనుకుంటున్నామంటే మార్కెటింగ్ పర్స్పెక్టివ్లో ఆర్ బ్రాండింగ్ పర్స్పెక్టివ్లో చెప్తే మేమేమనుకుంటున్నామంటే కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయితే స్కిల్స్ వస్తాయి, స్కిల్స్ ఉంటేనే ఐటీలో జాబ్ వస్తుంది. ఈ మార్పు మేము తీసుకురావాలనుకుంటున్నాం. అజాలోకి వెళ్తే ఐటీలోకి వెళ్ళినట్టే, అజాలో ఎంట్రీ దొరికితే ఐటీలో ఎంట్రీ వచ్చినట్టే. కుల్జా సిమ్ టైప్ అయ్యేది కైండ్ ఆఫ్. ఇలాంటి ఇది మేము సమాజంలో తీసుకురావాలంటే ప్రతి ఒక్కరు కూడా అరే నువ్వు ఏం చేస్తున్నావు, అజాలో వెళ్ళి జాయిన్ కావచ్చు కదా, ఐటీలో జాబ్ కావాలంటే ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, ఈ రేంజ్కి అజాన్ తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అరే నైస్. అట్లీస్ట్ సో విచ్ మీన్స్ ఇక్కడికి వస్తే ఫ్యూచర్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి ఏదో ఒక ఇంపార్టెంట్ టర్న్ అయితే జరుగుతుంది లైఫ్. ఫర్ షూర్. అరే ఫర్ షూర్. గ్రేట్ సార్. ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ నేను నా లేమన్ క్వశ్చన్స్ లో కొంచెం అటు అయితే సారీ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. నో క్వశ్చన్ ఇస్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ హేమంత్ గారు. ఎవ్రీ క్వశ్చన్ ఇస్ ఎ వాలిడ్ క్వశ్చన్. ఐ డిడ్ంట్ సే స్టూపిడ్ క్వశ్చన్ సార్. నేను అంటున్నాను అంటే లేమన్ క్వశ్చన్ అన్నారు, నేను స్టూపిడ్ క్వశ్చన్ అన్నాను. చీటింగ్. ఓకే. బట్ గ్రేట్ మీటింగ్ యూ సార్. హోప్ఫుల్లీ అంటే మీరు 500 కోట్లు అవన్నీ ఖచ్చితంగా అవ్వాలని. థ్యాంక్ యూ. ఓ స్టేక్ నా పేరు మీద. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. For more videos like this, subscribe Big TV channel.